జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం 36వ సర్గలో ఉన్నాం. సీతను అపహరించుటకు సహాయం చేయమని రావణుడు మారీచుని కోరుట ఇందులో కనిపిస్తుంది. రావణుడు మారీచుడితో చెప్తున్నాడు, తండ్రి మారీచ, నేను చెప్పుతున్న మాట వినుము. నేను ఆపదలో ఉన్నప్పుడు నీవే నాకు గతివి కదా. నా సోదరుడైన ఖరుడు, మహాబాహువైన దూషణుడు, నా సోదరి అయిన శూర్పణక, మనుష్య మాంసమును భుజించు మహా తేజశాలి అయిన త్రిశిరస్సు, సూరులు, గురి తప్పకుండా ఆయుధములు ప్రయోగించగలవారు ఆయన ఇంకా ఎందరో ఇతర రాక్షసులు మహారణ్యములో ధర్మములు ఆచరించుచున్న మునులను బాధించుచు నా ఆజ్ఞ ప్రకారము జనస్థానములో సుఖముగా నివసించుతున్నారు అన్న విషయం నీకు తెలియను కదా. భయంకరములైన పనులు చేయువారు, సూరులు, గురి తప్పని వాళ్ళు, కరుని చిత్తము అనుసరించి ప్రవర్తించువారు అయిన 14,000 మంది రాక్షసులు అక్కడ ఉన్నారు కదా. జనస్థానములో నివసించుతున్న మహాబలుడైన ఆ కరుడు మొదలైన రాక్షసులు బాగుగా సన్నద్ధులై అనేక విధములైన ఆయుధములు ధరించి ఈ మధ్య శ్రీరామునితో యుద్ధమునకు తలపడిరి. కోపించిన శ్రీరాముడు యుద్ధాగ్రమం నందు నిలిచి ఏమీ పరుషముగా మాట్లాడకుండా బాణములను ధనస్సుపై ఆరోపించెను. మనుష్య మాతృడైన ఆ శ్రీరాముడు పాదచారిగా ఉండి వాడి అయిన బాణముల చేత ఉగ్రమైన తేజస్సు గల 14,000 మంది రాక్షసులను చంపినాడు. శ్రీరాముడు యుద్ధములో కరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశిరస్సును చంపి దండకారణ్యమును ఋషులకు నిర్భయముగా చేసినాడు. అతని ఆయుర్దాయము క్షీణించినది. ఎవరిది? శ్రీరాముడిదిట. రాక్షసుడు రావణాసురుడు అనుకుంటున్నాడు, నేను చంపేద్దామని అనుకుంటున్నాను అని. క్షత్రియాధముడైన ఆ శ్రీరాముడు ఆ సైన్యమునంతా చంపివేసినాడు. రాముని స్వభావము చాలా చెడ్డది. అతడు చాలా కఠినుడు. తండ్రి కోపించి భార్యాసహితుడైన ఆ శ్రీరాముణ్ణి దేశము నుండి వెడలగొట్టినాడు. తీక్ష్ణమైన వాడు, లుబ్ధుడు, ఇంద్రియ జయము లేనివాడు, ధర్మమును విడిచిన అధర్మాత్ముడు, ప్రాణుల కీడును కోరేవాడు. రాముడు ఎట్టి వైర కారణము లేకుండా బలము ఉన్నది కదా అని నా సోదరి అయిన శూర్పణఖ చెవులు ముక్కు ఛేదించి ఆమెను వికృత రూపవతినిగా చేసినాడు. రావణాసురుడు చెప్తున్న ఈ అబద్ధాలన్నీ చూస్తే రాక్షసుల ఒక్క లక్షణం ఏంటంటే అబద్ధాలు చెప్పడం, అది తెలుస్తోంది. అతని భార్య అయిన దేవకన్యతో సమానురాలైన సీతను బలాత్కారముగా జనస్థానము నుండి తీసుకొని రావాలనని అనుకొనుచున్నాను. ఈ కార్యమునందు నీవు నాకు సహాయము చేయవలను. నీవు నా సోదరులు సహాయులుగా నా పక్క నిలిచినచో దేవతలందరూ యుద్ధానికి వచ్చినా కూడా నేను లెక్క చేయను. అందుచేత నీవు నాకు సహాయం చేయము. నీవు అందుకు సమర్థుడవు. వీర్యమునందు కానీ, యుద్ధమునందు కానీ, దర్పమునందు కానీ నీతో పోల్చదగిన వారెవ్వరూ లేరు. నీవు చాలా గొప్పవాడవు, ఉపాయములు తెలిసిన వాడవు, శూరుడవు, సకల మాయలలో నేర్పుగలవాడవు. ఇందుకోసమే నేనిచ్చటికి నీ దగ్గరికి వచ్చినాను. నా కోరిక ప్రకారము నా సహాయం కొరకై నీవు చేయవలసిన కార్యమును వినుము. ఆ ప్లాన్ కూడా చెప్పేశాడు రావణాసురుడు. నీవు వెండి చుక్కలున్న బంగారు లేడి రూపము ధరించి రాముని ఆశ్రమములో సీత ఎదుట సంచరించుము. మృగరూపంలో ఉన్న నిన్ను చూడగానే సీత దీనిని పట్టుకొనుడు అని భర్తను లక్ష్మణుణ్ణి తప్పక కోరగలదు. రామలక్ష్మణులు ఇద్దరూ దూరముగా వెళ్ళిపోయిన పిమ్మట ఎట్టి ఆటంకము లేకుండా రాహువు చంద్రకాంతిని హరించినట్లు సుఖముగా సీతను హరించెదను. భార్య హరింపబడుటచే రాముడు దుర్బలుడైపోవును. అప్పుడు నేను చరితార్థమైన మనస్సుతో సుఖముగా నిర్భయముగా రాముణ్ణి కొట్టివేయగలను.
శ్రీరాముని పేరు వినగానే మహాత్ముడైన ఆ మారీచుని ముఖము వాడిపోయాను. అతడు చాలా భయపడిపోయాను. ఎండిపోయిన పెదవులు నాకొచు మరణించిన వాడు వలె దీనుడై రెప్పపాటు లేని చూపులతో రావణుని వైపు చూచెను. మహావనములో శ్రీరాముని పరాక్రమమును గూర్చి బాగా తెలిసిన ఆ మారీచుని మనస్సు భయముతో కృంగిపోయెను. అతడు అంజలి ఘటించి ఆ రావణునితో అతనికి తనకు కూడా హితమైన వాక్యమును ఇట్లు పలికెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 36వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 37వ సర్గము. సీతాపహరణ ప్రయత్నమును విరమించమని మారీచుడు ఉపదేశించుట. మారీచుడు రావణుని మాటలు విని అతనితో ఇట్లు పలికెను. రాజా, ప్రియముగా మాటలాడేవాళ్ళు ఎల్లప్పుడూ అనాయాసంగా లభిస్తారు. ప్రియము కానీ హితకరము కానీ ఆయన విషయము చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా చాలా అరుదు. ప్రియంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు, కానీ ప్రియం కాని మాట చెప్తే అది వినేవాళ్ళు ఉండరు. చపల స్వభావుడవైన నీవు గూఢచారులను నియమించుటలో అశ్రద్ధ వహించుతున్నావు. అందుచేతనే గొప్ప పరాక్రమము కలవాడు, సద్గుణముల చేత ఉత్తముడు, ఇంద్ర వరుణులతో సమానుడు అయిన శ్రీరాముణ్ణి గురించి ఏ మాత్రమో తెలియకుండా ప్రవర్తించుతున్నావు. ఇది నిజము. నాయన, భూలోకములో రాక్షసులందరూ ఇక మీదట క్షేమంగా ఉందురా? శ్రీరాముడు చాలా కోపించి ఈ లోకములో రాక్షసులే లేకుండా చేయడు కదా. సీత నీ ప్రాణములు తీయటకే పుట్టలేదు కదా. సీత మూలాన నాకు కూడా ముప్పు వాటిల్లదు కదా. సీతను నువ్వు అడిగావంటే చాలు నీ ప్రాణాలు పోతాయని చెప్తున్నాడు. స్వేచ్ఛగా నిరంకుశంగా ప్రవర్తించే నీవు రాజుగా ఉన్నందుకు లంకా పట్టణము రాక్షసులతోనూ నీతోనూ కూడా నశించదు కదా. చెడ్డ స్వభావంతో స్వేచ్ఛగా ప్రవర్తించుచు పాపపు ఆలోచనలు, చెడ్డ బుద్ధి గల నీ వంటి రాజు తనను, స్వజనమును, రాష్ట్రమును కూడా నశింపచేయును. కౌసల్య ప్రియపుత్రుడైన శ్రీరాముడు నీవు అనుకున్నట్లు తండ్రి చేత వెడలగొట్టబడలేదు. అతడు ఏ విధముగాను కట్టుబాట్లను అతిక్రమించేవాడు కాదు. అతడు లుబ్ధుడు కాదు, దుష్ట స్వభావము కలవాడు కానీ, దుష్ట క్షత్రియుడు కానీ, ధర్మము సద్గుణము లేనివాడు కానీ, తీక్ష్ణుడు కానీ, సకల భూతముల చెడును కోరువాడు కానే కాదు. ఆయన సత్యవాది అయిన తన తండ్రిని కైకేయి వంచుట చూచి ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారము చేసేదను అని పలికి వనమునకు వెళ్ళినాడు. కైకేయికి తండ్రి అయిన దశరథునకు ప్రియమైన కోరికను తీర్చుటకై రాజ్యమును భోగములను విడిచి దండకారణ్యంలో ప్రవేశించినాడు. నాయన, శ్రీరాముడు కఠినుడు కానీ, అపండితుడు కానీ, ఇంద్రియములను జయింపజాలని వాడు కానీ కాదు. నీవు పొరపాటుగా విన్న అసత్య విషయమును ఈ విధముగా చెప్పకూడదు. నీకెవరో చెప్పారు చెత్త మాటలు, అవన్నీ కూడా నమ్మకు. శ్రీరాముడు ధర్మాత్ముడు అని చెప్తున్నాడు మారీచుడు. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మము, సత్పురుషుడు, సత్యమైన పరాక్రమము కలవాడు. దేవతలకు దేవేంద్రుడి వలె సమస్త లోకమునకు ప్రభువు. శ్రీరాముని తేజస్సు చేత రక్షించబడుతున్న ఆ సీతను సూర్యుని నుండి కాంతిని హరించుటకు కోరుతున్నట్లు బలాత్కారముగా హరించుటకై నీకు కోరిక ఎట్లు కలిగినది? బాణములనే మంటలతోనూ, ధనస్సు ఖడ్గము అనే కట్టెలతోనూ రణరంగములో ప్రజ్వలించడి ఎదిరింప శక్యము కాని రాముడనే అగ్నిలోనికి తొందరపడి దూకద్దు. నాయన, చాప బాణములు ధరించిన శ్రీరాముడనే యముడు ధనుస్సు అను ప్రజ్వలించుతున్న నోరు తెరుచుకొని బాణములనే మంటలు కక్కుచు మహాక్రోధముతో శత్రు సైన్యమును నశింపచేయుచుండును. నీవు నీకిష్టమైన రాజ్యమును, సుఖమును, జీవితమును విడిచి అతని దరిదాపులకు కూడా వెళ్ళడం మంచిది కాదు. నీవు ఏ సీతను గురించి ఆలోచించుచున్నావో ఆమె భర్త శ్రీరాముడు
ఇంత అని కొలిచి చెప్పుటకు శక్యము కాని మహా తేజస్సు. అరణ్యములో శ్రీరాముని ధనస్సును ఆశ్రయించి నివసించుతున్న ఆ సీతను నీవు హరింపజాలవు. ఆ సీత సింహము వంటి వక్షస్థలము గలవాడు, మానవులలో శ్రేష్ఠుడు అయిన శ్రీరామునకు ప్రాణముల కంటే కూడా అధికమైన ప్రియురాలైన భార్య. ఎల్లప్పుడూ అతనినే అనుసరించుట అనే వ్రతము కలది. మిథిలారాజు కూతురు, తేజశాలి అయిన శ్రీరాముని ప్రియురాలు. చక్కని నడుము గలది అయిన ఆ సీతను ప్రజ్వలించుతున్న అగ్నిజ్వాలను వలె ఎవ్వరూ ఎదిరింపదాలరు. రావణ, వ్యర్థమైన ఈ కార్యము చేయుటకు ఎందుకు ఉద్యమించుతున్నావు? శ్రీరాముడు నిన్ను రణరంగములో ఎప్పుడు చూచునో అప్పుడే నీ జీవితం అంతమగును. జీవితమును, సుఖమును, దుర్లభమైన ఈ రాజ్యమును చాలా కాలం పాటు అనుభవించవలనని నీకు కోరిక ఉన్నచో శ్రీరామునకు అపకారము చేయకుము. అందుచేత నీవు విభీషణుడు మొదలైన ధర్మాత్ములైన మంత్రులందరితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని గుణదోషముల బలాబలములను నిశ్చయించుకొని నీ బలమెంతో శ్రీరాముని బలమెంతో సరిగ్గా తెలుసుకొని ఏది హితము ఏది అహితము నిర్ణయించుకొని తగు విధముగా చేయుము. రాక్షసరాజా, నీవు యుద్ధములో శ్రీరామునితో తలబడట యుక్తము కాదనియే నా అభిప్రాయము. యుక్తియుక్తమైన తగిన ఉత్తమమైన మాట చెప్పుతున్నాను, మరల వినుము. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 37వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.